హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రెషర్ కుక్కర్లో మటన్ బిర్యానీ చూస్తేనే నోరూరిపోతుంది కదా. మరి ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఎలా చేయాలో షేర్ చేస్తాను. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. రెసిపీ చూసిన తర్వాత ఇంత ఈజీనా అనిపిస్తుంది. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. మటన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ బిర్యానీ కోసమని ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటేనే చాలా టేస్టీగా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ 2 ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో కంపల్సరీగా ఇవి వేస్తే ఏంటంటే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అందుకని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న మటన్ తీసుకున్నానండి. 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. సో ఈ మటన్లోకి ముందుగా కారం వేసుకోండి. మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం, అలానే టేస్ట్కి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు, అలానే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పండు టమాటో సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మనం ముందుగా వేపి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక 1/2 కప్ వరకు వేసుకోండి. అలానే 1 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ బిర్యానీ మసాలా లేకపోతే బిర్యానీ స్పైసెస్ అనేవి కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 చెక్క వరకు లెమన్ పిండుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ను, ఆ ఆనియన్స్ వేపుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే టేస్టీగా బాగుంటుంది. సో ఆయిల్ని స్కిప్ చేయకుండా ఈ మటన్లోకి వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మటన్ పీస్లకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలు అనేవి. సో నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి అన్నీ కూడా తక్కువగా వేసుకున్నాను. సో మీరు మటన్కి సరిపడా క్వాంటిటీస్ అనేవి చూసుకొని వేసుకోండి స్పైసెస్ అన్నీ కూడా. ఇలా స్పైసెస్ అన్నీ మటన్కి బాగా పట్టించి ఒక 1/2 అవర్ అలా పక్కకు పెట్టండి. ఇలా ఒక 1/2 అవర్ తర్వాత ఇప్పుడు బియ్యం అనేది కడిగేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను. సో ఇది బాస్మతి రైస్ అండి. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ రైస్ వచ్చేసి దావత్ రైస్ తీసుకున్నాను. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. సో ఈ రైస్ని ఒక 3 టైమ్స్ వరకు మంచిగా వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నాను. సో ఈ ఆయిల్ కూడా మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ని వేసుకొని కొంచెం లైట్గా బిర్యానీ దినుసులు వేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, కొంచెం అన్ని లైట్గా వేసుకోవాలి. సో ఇందులోనే ఒక 3 బిర్యానీ ఆకులు వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక చిన్న సైజు ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 2 పచ్చిమిర్చి, ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. సో నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మీరు ఎక్కువగానే తీసుకుంటే సో ఎక్కువ స్పైసెస్ అనేవి చూసి వేసుకోండి. నేను ఇక్కడ 300 గ్రామ్స్కి సరిపడా చేస్తున్నాను. ఇలా మటన్ ఒకసారి కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే బాగుంటుంది. సో ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి డైరెక్ట్గా మటన్లోకి. ఇలా 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. సో మనం ముందుగా ఇలా ఉడికించుకున్నామంటే సాఫ్ట్గా కుక్ అయిపోయిద్ది అనమాట మటన్ అనేది. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని ఒక 3 విజిల్స్లో అయితే సరిపోయిద్ది అనమాట. నేను ఇక్కడ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. సో 3 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత తీస్తున్నాను. సో చూసారు కదా, మటన్లో నుంచి మంచిగా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది. మనకు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉడికిపోయిందండి మటన్ అనేది. సో ఒకసారి స్పూన్ తోటి నేను ఇక్కడ ముక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేశాను. సో నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా రైస్లో వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకొని రైస్ని వేసేసుకోండి. డైరెక్ట్గా కుక్కర్లోకి వేసేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలానే ఒక 1/2 చెక్క వరకు లెమన్ పిండుకోండి. లెమన్ వేసారంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. సో ఆ తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి,
రైస్ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. బియ్యం అనేది ఇరగకుండా స్లోగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ముందు మటన్‌లో సాల్ట్ వేసాం కాబట్టి రైస్‌కి సరిపడా వేసుకోండి. ఈ రైస్‌లో ఇప్పుడు నేను 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇక్కడ నేను 2 విజిల్స్‌లో పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. ఇక్కడ ఆవిరంతా పోయిన తర్వాత మూతనైతే తీస్తున్నాను. రైస్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. బిర్యానీ ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. వెంటనే మూత తీయకుండా. అప్పుడు మనకి ఇంకొంచెం పొడి పొడిగా కనిపిస్తుంది. చూసారు కదా! చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా! అంత టేస్టీగా కూడా చాలా బాగుంది. నేనైతే తక్కువ క్వాంటిటీలో చేశానండి. 300 గ్రామ్స్ మటన్‌కి 1 గ్లాస్ వరకు రైస్‌కి తీసుకున్నాను. పర్ఫెక్ట్‌గా రైస్‌కి సరిపడా ముక్కలు చాలా టేస్టీగా బాగుందనమాట. ఈ బిర్యానీలోకి పెరుగు రైతా, ఆనియన్స్‌తో తిన్నారంటే మామూలుగా ఉండదు. డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మన ఛానల్ నుంచి కొంచెం వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి. త్వరలోనే అప్లోడ్ చేస్తాను. చాలా వీడియోస్ అయితే అలానే పెండింగ్‌లో ఉన్నాయండి. మరి రెసిపీ చూసారు కదా! తక్కువ టైంలోనే చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. డెఫినెట్‌గా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.